హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ డైరీస్. ఏంటబ్బా గిఫ్ట్స్ అన్ని చుట్టూ వేసుకొని కూర్చొని అనుకుంటున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. గిఫ్ట్స్ అయితే ఏవే వచ్చావో చూద్దామా. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా అండ్ ఎంతూజియాస్టిక్ గా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే మా పాప వచ్చేసింది అనమాట. సే హాయ్ నాన్న. మా పాప కూడా నాతో కలిసి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ కూర్చుంది. ఓకే అండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని ఫ్రాక్స్ వచ్చాయి అండ్ గిఫ్ట్స్ కూడా కొన్ని వచ్చాయి. నేనైతే ఓపెన్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే మేము పాపకి స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కస్టమైజ్డ్ డ్రెస్. ఒక శారీ అయితే తీసుకొని మా పాపకి ఇలా డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయించాను అనమాట. అందులోకి ఇలా హిప్ బెల్ట్ ఇలా వస్తుంది. సో ఇది మేము స్టిచ్ చేయించిన డ్రెస్. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మేమైతే కేక్ కటింగ్ అప్పుడు వేద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. బేబీ ఫోటోషూట్కి అయితే వేసామన్నమాట. ఎక్సలెంట్గా వచ్చే ఫొటోస్ కూడా. డ్రెస్ ఎలాందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా స్టిచ్డే. ఇది వచ్చేసి మా వంశిక వాళ్ళ పెద్దనాన్నమ్మ అయితే స్టిచ్చింగ్ చేయించి తీసుకొచ్చారనమాట. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా. నెక్స్ట్ ఈ బుజ్జి బుజ్జి చెప్పులు వచ్చేసి వంశు వాళ్ళ చిన్న నాన్నమ్మ అయితే తీసుకొచ్చింది. చాలా క్యూట్గా అనిపించాయి అనమాట. పాపకి ఫోటోషూట్ కూడా వేశాను. ఓకే, మా పాపకి ఎంతగానో ఇష్టమైన గిఫ్ట్ అనమాట ఇది. ఇది ఎవరిచ్చారనుకుంటున్నారా? వాళ్ళ అత్తయ్య అయితే గిఫ్ట్ చేసింది అనమాట. చాలా క్యూట్గా ఉంది అండ్ వంశు బేబీ దీంతో చాలా బాగా ఆడుకుంటుంది అనమాట. తనకి బాగా నచ్చిన గిఫ్ట్ ఇది. మీరు కూడా ఎలాగుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ ఏమో ఉన్నట్టుంది, చూద్దాం దాంట్లో. ఇది బేబీ ఫ్రాక్ వచ్చిందనమాట. పింక్ కలర్ అండ్ కొంచెం గ్రీన్ కలర్లో చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఇంకొక ఫ్రాక్. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా బెలూన్ హ్యాండ్స్ అనేవి వచ్చాయన్నమాట. చిన్న బేబీకి వేసిన చాలా క్యూట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫ్రాకే. ఓకే, ఇది కూడా ఒక గౌన్ అనమాట. ఇది కూడా ఇలా వచ్చిందంటే వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ దీనికి బెల్ట్ కూడా వచ్చింది. బెల్ట్ ఇలా బెల్ట్ టైప్లో. నేనైతే వీడియోని ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. వీడియో లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక ఫ్రాక్. ఇది చాలా సాఫ్ట్గా బేబీకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది కూడా ఒక ఫ్రాక్. పింక్ కలర్, బేబీ పింక్ కలర్లో వచ్చేసింది. టూ ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం పింక్ కలర్ అండ్ వైట్ కలర్లో వచ్చింది. అండ్ ఇది సాఫ్ట్గా ఉందన్నమాట. కొద్దిగా ప్యాంట్ షర్ట్ మోడల్లో వచ్చింది. అండ్ ఇది కూడా ఒక ఫ్రాక్ వచ్చిందనమాట. కాటన్ క్లాత్ ఇది. బేబీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసినా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కాటన్ అండ్ డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఫ్రాక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. బేబీస్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ ఇది కూడా కాటనే. గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసింది అనమాట. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. బేబీకి వేసినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇది వచ్చేసి లెమన్ ఎల్లోలో వచ్చింది అనమాట. ఇది చాలా లైట్ వెయిటెడ్గా ఉంది. అండ్ ఇది బేబీ పింక్ కలర్లో ఫ్రాక్ అనేది వచ్చిందనమాట. క్యూట్గా ఉంది. ఈ స్కర్ట్ కూడా చాలా బాగుంది అనమాట. హ్యాండ్స్ కానీ బెల్ట్ కానీ చాలా బాగుంది. చిట్టిగాను పిల్లలకి వేసిన చాలా అందంగా అనిపిస్తుంది అనమాట. నడిచే పిల్లలకైతే ఇంకా చాలా క్యూట్గా ఉంటుంది. ఇది ఒక చిన్న స్కర్ట్ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది. కలర్ అయితే చాలా ఆసంగా ఉంది. కలరు
మంచి పేస్టల్ కలర్లో వచ్చింది ఈ ఫ్రాక్ అయితే. అండ్ చాలా స్మూత్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వంశీ బేబీ వాళ్ళ పెద్దర్ టైలర్ వచ్చింది అనమాట. ఇలా వెస్ట్రన్ టైప్లో కోట్ మోడల్ వచ్చింది, లోపల టీ షర్ట్ వచ్చేసింది దీనికి. అండ్ ఇది వచ్చేసి ప్లాజా మోడల్ వచ్చింది. కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది, వైట్ అండ్ పేస్టల్ ఏ కాంబినేషన్లో వచ్చింది అనమాట. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫోటోషూట్కి అయితే వేసామన్నమాట మేము. చాలా అందంగా వచ్చాయి ఫొటోస్. ఈ ఫొటోస్ కూడా నేను పక్కన వేస్తాను చూడండి. ఈ ఫ్రాక్ వచ్చేసరికి వంశీ బేబీ వాళ్ళ తాతయ్య అండ్ అమ్మమ్మ వాళ్ళు తెచ్చారనమాట. ఇప్పుడైతే ఈ ఫ్రాక్లో ఫోటోషూట్ చేశామని చెప్పాను కదా, ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ అనేవి పక్కన ప్లే చేస్తున్నాను చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వంశు బేబీ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అండ్ చాలా క్యూట్గా ఉంది ఈ ఫ్రాక్ అనేది. తనకి ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. ఈ ఫ్రాక్ లెమన్ ఎల్లోలో వచ్చేసింది. అండ్ హ్యాండ్స్ అయితే ఒక సైడ్ ఇలా వచ్చాయి, ఒక సైడ్ స్లీవ్స్ అయితే వచ్చాయి అన్నమాట. ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్గా ఉంది అండ్ నెట్టెడ్ వచ్చింది. చూడండి, కొద్దిగా రిచ్ లుక్ అనిపిస్తుంది అనమాట ఈ ఫ్రాక్ చూడగానే. కొంచెం ఫుల్ లెంతీగా ఉంది, పాపకి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈ ఫ్రాక్ అయితే స్కై బ్లూ అండ్ వైట్లో వచ్చేసింది అనమాట. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. ఫ్రాక్ ఇలా ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ వచ్చేసి దుపట్టా మోడల్ వచ్చింది అనమాట ఫ్రంట్లో కొద్దిగా. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఎల్లో అండ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. అండ్ ఇది కూడా బాగుంది, చాలా బాగా క్యూట్గా అనిపిస్తుంది అనమాట నాకైతే. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసరికి వంశు వాళ్ళ తాతయ్య వాళ్ళు, చిన్న తాతయ్య వాళ్ళు తెచ్చారనమాట. ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ లైట్ కలర్ అనేది చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది కూడా కాటన్ గౌన్ అనమాట, డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది మా పాపకి అయితే. పింక్ కలర్లో వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్ అనమాట. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తెచ్చారనమాట. ఫ్రాక్స్ అయితే చూపిస్తాను చెప్పేసి. చాలా సాఫ్ట్ ఉన్నాయి, నాకైతే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి అనమాట. డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇది ఒకటి అండ్ ఇటు సైడ్ ఒకటి. ఫ్రెండ్స్లో ఏమో తెచ్చినట్టున్నారు వాళ్ళు. చాలా సాఫ్ట్ క్లాత్ అయితే వచ్చింది అనమాట. వంశు బేబీ ఇలాంటి క్లాత్స్ వేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, వెస్ట్రన్ మోడల్ ఏమో తెచ్చారు, టీ షర్ట్స్ కొన్ని. అండ్ ఇది వచ్చేసి సిసింద్రి మోడల్ అంటాం కదా, ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడైతే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇలాంటి డ్రెస్సెస్లో వంశు బేబీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. కొద్దిగా ఎక్కువ హెవీగా ఉన్న గౌన్స్ కంటే కూడా ఇవి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి అనమాట తనకి. సో చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ టీ షర్ట్స్ అయితే ఒక 3 ఉన్నాయన్నమాట, చాలా క్యూట్ ఉన్నాయి. సో ఇక్కడికైతే ఫ్రాక్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, ఇవైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మమత ఎస్ అని ఉంది. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అక్క ఇచ్చింది అనమాట. సో ఓపెన్ చేస్తాను, చూసేసేయండి ఏముందో. ఈ ప్యాక్లో ఏముంది అనుకుంటున్నారో, నేనైతే ఆల్రెడీ గెస్ చేసేసాను. ఐ థింక్ ఇది ఒక ఫ్రాక్ ఆర్ డ్రెస్ అనుకుంటున్నాను, చూసేసాను. వావ్, చాలా సూపర్గా ఉంది గౌన్ అయితే. అసలు కలర్ కూడా చాలా ఆసంగా ఉంది, నాకైతే పిచ్చిగా నచ్చింది అనమాట. వంశు బేబీ కలర్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మమతా అక్క, థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్. నెక్స్ట్ అయితే ఇది ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు ఎవరో, కానీ నేమ్ అయితే ఏం లేదనమాట. సో అన్బాక్సింగ్ చేస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేయండి.
గిఫ్ట్స్ ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, ఏముండదు లోపల అనేసి. సేమ్ నాకు కూడా అలాగే ఉందన్నమాట. ఇప్పుడైతే ఓపెన్ చేస్తుంది. ఇది ఒక టాయ్ కానీ వంశికాకి బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఫ్రాక్స్ కంటే కూడా కొద్దిగా టాయ్స్ అనేవి ఇష్టపడతారు కదా ఎక్కువగా, వాళ్ళకి ఏం తెలుస్తుంది కాబట్టి ఈ వయసులో అయితే టాయ్స్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఆడుకోవడానికి. సో ఇదైతే చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉంది. మీకు చూపిస్తాను, చూసేసేయండి. వావ్, ఇది ఎలిఫెంట్ బొమ్మ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. వంశు బేబీ బాగా ఎంజాయ్ చేస్తుంది దీన్నైతే చూడగానే. తనకి ఇలాంటి టాయ్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఎందుకంటే మనకైతే తెలుస్తుంది ఇది టాయ్ అని, కానీ వాళ్ళు రియల్ అనుకుంటారు కదండి. సో అందుకని నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. దీనిపైన కూడా ఏం పేరు లేదు. సో అన్బాక్స్ చేస్తున్నాను, చూసేసేయండి. ఐ థింక్ ఇది కూడా టాయ్ అనుకుంటున్నాను. ఇది కూడా టాయ్. ఇదన్నమాట, చాలా బాగుంది టాయ్ అనేది. ఇలాంటి టాయ్స్ అయితే బేబీస్కి బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ వాళ్ళ థింకింగ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సెట్ చేయడానికి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇలా కలర్స్ చూపించడం వల్ల వాళ్ళు కలర్స్ అనేవి గెస్ట్ చేయగలుగుతారు అనమాట. అండ్ సైజెస్ కూడా డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చిన్న సైజ్ ఏది పెద్ద సైజ్ ఏది మనం చెప్పగానే తీసుకొస్తారనమాట. సో ఇలాంటి టాయ్స్ అనేది ఇలా వాళ్ళ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే యూజ్ అవుతుంది. టాయ్ అయితే చాలా బాగుంది. ఎవరు ఇచ్చారో కానీ తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి మధు అన్న వాళ్ళు ఇచ్చారనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో ఇది ఓపెన్ చేస్తాను, చూసేసేయండి. Wow, one more tie. క్యాటిల్ అండ్ ఫన్నీ అనండి. ఓపెన్ చేద్దాం. ఇది ఒక రోబోట్ లాగా ఉంది చూడడానికి, చాలా క్యూట్ ఉంది. అండ్ ఇది ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడైతే ఒక బటన్ ఇచ్చారనమాట దీనికి. సో అది ప్రెస్ చేయగానే అది ఇలా మూవ్ అవుతుంది. చూసేసేయండి, డాన్సింగ్ చేస్తుంది. ఇది ఒక ఫన్నీ క్యాటిల్ అనమాట. ఇది ఒక క్యాటిల్, ఐ మీన్ ఇది కౌ అనమాట. ఈ కౌ వచ్చేసి పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ లైట్స్ అనేవి పడుతున్నాయి కదా, పిల్లలు ఇలా మూవబుల్ ఐటమ్స్ చూస్తే చాలా ఇష్టపడతారు కదా. సో ఇలా వాళ్ళకి చాలా ఫన్నీగా అండ్ బాగా ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మధు అన్న ఫర్ దిస్ గిఫ్ట్. లాస్ట్ అండ్ బట్ నాట్ ద లీస్ట్, ఇది వచ్చేసి మా పక్కింటి అన్న వాళ్ళు, కోదేశ్ అన్న వాళ్ళు ఇచ్చారనమాట. సో గిఫ్ట్ అయితే ఏముందో చూసేద్దాం. అండ్ వంచికాని బాగా ఆడిస్తారు అన్న అయితే, చాలా ఇష్టపడతారు చిన్నపిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా. సో ఓపెన్ చేద్దాము. వచ్చేసి వంశిక టాయ్స్ లాగా కాకుండా ఇంట్లోకి యూజ్ అయ్యేలాగా ఇచ్చారనమాట. బౌల్ సెట్, 2 బౌల్స్ అనేవి వచ్చాయి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ బోధేశ అన్న ఫర్ దిస్ గిఫ్ట్.
సో చూసేసారు కదండి, ఇవన్నీ ఫ్రాక్స్ వచ్చాయన్నమాట మా బేబీకి. అండ్ ఇవన్నీ కొన్ని టాయ్స్ అండ్ గిఫ్ట్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టాయ్స్ అయితే. వంశు బేబీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ చాలా మంది మనీ కూడా ప్రజెంట్ చేశారనమాట. గిఫ్ట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీంట్లో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మా పాప అయితే ఇక్కడ ఆడుతుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బాయ్.